వెల్కమ్ టు మై ఛానల్ రవిజామి తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంది కామన్. ఇవాళ సండే కదా, అందరు హ్యాపీ సండే. ఫిష్ ఫ్రై, ఉప్పు కారం పసుపు ధనియాల పొడి, గరం చికెన్, ఫిష్ ఫ్రై మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకుని ఫ్రై చేసుకుందాం. పాట్లో మట్టి కుండలో అయితే ఫిష్ కర్రీ అయితే చేస్తాను. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, తెచ్చి చాలా రోజులు అయింది, అసలు వాడట్లేదు. ఇవాళ శుభ్రంగా కడిగేసి మట్టి కుండలో ఫిష్ కర్రీ సూపర్ ఉంటుంది. ఫిష్ అయితే క్లీన్గా 4 times కడిగేసి కల్లుప్పు వేసి తర్వాత పెరుగు ఉప్పు వేసి శుభ్రం కడిగేసి ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వాటర్ వేసేసి కర్రీ అయితే పెట్టేసా. 1 ఆనియన్, ఫిష్ ఇగురు, ఇది కర్రీ, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ కర్రీ లీవ్స్ అయితే వేసి ఆయిల్ కూడా వేస్తే పెట్టేసా. ఒక 15 minutes అయితే కుక్ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చింది కదా, మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మట్టి కుండలో ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో చూడాలి. టేస్ట్ అయితే బాగుంటుంది, సూపర్. ఫిష్ ముక్క కదలకుండా మనం గండు పెట్టి కలపకూడదు. దీంతో తిప్పితే ముక్క విరగకుండా బాగా వస్తుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది. 4 ముక్కలు ఫ్రై తీసి పెట్టి ఒక 4-5 pieces ఏమో కర్రీ అయితే పెట్టాను. ఫిష్ కర్రీ, చేపల పులుసు, చింతపండు రసం వేసాం, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కర్రీ అయితే స్టార్ట్ అయింది. ఆయిల్ పైకి వచ్చింది కదా, మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఆపేద్దాం. ఫిష్ కర్రీ ఈజ్ రెడీ. టేస్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ ఈజ్ రెడీ. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఫిష్ కూడా కుక్ అయిపోయింది. ఒక్క 5 minutes అయితే ఉంచేసి తర్వాత ఆపేద్దాం. మట్టి పాట్లో ఫిష్ కర్రీ ఈజ్ రెడీ. ఏదో ఫస్ట్ టైం ఫ్రెండ్స్, తెచ్చా కానీ అసలు వాడలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం అయితే కుక్ చేస్తున్నాం. ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. చాలామంది వాడతారు, మట్టుకుండలో వాడితే టేస్ట్ బాగుంటుందంట, చాలా బెనిఫిట్స్ ఉంటాయంటే నేను విన్నాను. ఇందులో తీసుకొచ్చా. కర్రీస్ ఇంకా చేస్తూ ఉండాలి, నీస్ కర్రీస్ అన్ని, నాన్ వెజ్ కర్రీస్. ఇప్పుడు ఇదే ఫిష్ చేసాను, ఈసారి చికెన్ కర్రీ, తర్వాత బిర్యానీ ట్రై చేయాలి. ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మూతలు సరిగా పెట్టుకోండి, లేకపోతే ఇరుక్కుపోతే మళ్ళీ రాదు. ఇది ఇప్పుడు దాకా ఇరుక్కుపోయి రాలేదు. మన ఫిష్ కర్రీ అయితే ఒక 2 minutes రెడీ అయిపోతుంది. ఓకే, ఫిష్ పులుసు, చింతపండు రసం కూడా వేసాను. అన్నీ వేసి పెట్టేసాను. టైం అయితే అయిపోతుంది కదా, అందుకని లంచ్ టైం, అందుకని తొందరగా క్లీనింగ్ చేసి ప్రాసెస్ చేస్తాను, అందుకే చూపించలేదు, సారీ. ఇదిగోండి, ఇక్కడైతే ఫిష్ ఫ్రైకి అయితే పీసెస్ 3 పెద్ద పీసెస్, ఇవి బిగ్ పీసెస్ చాలా 4 తీసి పెట్టేసి ఇవి అయితే ఫ్రై ఈవినింగ్ చేసుకుందాం. ఓకే, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడైతే ఆపేద్దాం. ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పాట్లో ఫిష్ కర్రీ. సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ కర్రీ, చికెన్ కలియా, దాల్చా, చికెన్ పులుసు, ఫిష్ పులుసు పాట్లో అయితే వండాను. సండే స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ కర్రీ, కలియా, దాల్చా,
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. టీవీ చూస్తున్నాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.